కర్నూలు నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ పరిశుభ్రతే లక్ష్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేష్ను ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, కొండారెడ్డి బురుజు, కలెక్టరేట్, బళ్ళారి చౌరస్తా, రాజ్ విహార్, గుత్తి పెట్రోల్ బంక్ సహా 20 ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో నూతనంగా బాటిల్ బిన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేషు తెలిపారు. రహదారులపై ప్లాస్టిక్ బాటిళ్లు పడేయడం వల్ల గాలికి కొట్టుకువచ్చి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు కలగడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ప్రజలంతా ఖాళీ బాటిళ్లను ఈ బిన్స్లోనే వేసి స్వచ్ఛ నగరానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ భోజనశాల అపరిశుభ్రంగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. రైట్ రాజేంద్ర, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే కర్నూలు నగరంలో నగరాన్ని మొత్తం క్లీన్ గా స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఏదైతే కర్నూలు నగరంలో ఈ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానంగా ఈ ప్లాస్టిక్ నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కర్నూలుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేష్ తెలిపారు. ప్రస్తుతం కర్నూలు నగరంలో దాదాపు 20 ప్రధాన కూడళ్లలో ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సేకరించేందుకు కూడా ప్రత్యేకంగా ఐరన్ తో చేసినటువంటి ఒక బాటిల్ రూపంలో ఉన్నటువంటి ఒక డస్ట్బిన్ లను అయితే ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ డస్ట్బిన్స్ ఏవైతే ఏర్పాటు చేశారో అందులో పాడేయాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ సూచిస్తున్నారు. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు. ఇందులో ప్రధానంగా కర్నూలు నగరంలో ఇప్పటికే ఈ చెత్త నుంచి సంపద క్రియేట్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గార్గేపురం వద్ద అదే జరాపురం వద్ద కూడా ప్రత్యేకంగా కొన్ని చెత్త సంపద కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ నగరంలో ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ ప్లాస్టిక్ అంతటినీ కూడా నిర్మూలించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగానే దోమల నివారణకు సంబంధించి కూడా ఈ హైడ్రోక్లోరైడ్ కూడా సంబంధించి ఏదైతే కెమికల్ ఉంటుందో దోమల నివారణకు సంబంధించి దానికి కూడా పిచికారీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చెత్తను తొలగించే పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కర్నూలు నగరంలో ప్రతి వీధి, ప్రతి వార్డులో కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే మున్సిపల్ కమిషనర్ స్వయంగా వార్డులో పర్యటించడం, ప్రజలకు ఆ ఇండ్లలో ఉండే చెత్తను నేరుగా ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతానికి వస్తారో అప్పుడు వాళ్ళు తెచ్చేటటువంటి వాహనాల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాళ్ళకి అందించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఎక్కడైనా ఈ డస్ట్బిన్లు లేకపోతే చాలా మంది ఇప్పటి వరకు ఏదైతే సందు చివరిలో మూలలో ఎక్కడో చోట ఈ చెత్తనంతా కూడా డంప్ చేసేవాళ్ళు. ఆ రకంగా చెత్తని పడేయకుండా కేవలం ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తారో ఆ ప్రాంతం అప్పుడే వాళ్ళు ఆ చెత్తనంతా కూడా వాళ్ళు తెచ్చేటటువంటి వాహనాల్లో పారేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగానే ఈ ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా కూడా ప్రత్యేకంగా వీటిని ప్రధాన కూడళ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో, రాజ్విహార్ సెంటర్ లో, అదే రకంగా మున్సిపల్ కార్యాలయం వద్ద, అదే రకంగానే బళ్ళారి చౌరస్తా, ఇలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా కార్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 20 కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయగా మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా నగరం అంతటా కూడా ఎక్కడెక్కడ పార్కులు, అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాలు, చిన్నప్పటి బస్ షెల్టర్లు, ఇక్కడ కాలేజీలు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ వీటిని ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో కూడా ఈ చెత్తకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో అక్కడ కూడా పారిశుద్ధ్య పనులు లోపానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అదే రకంగానే అన్న క్యాంటీన్లకు సంబంధించి అన్న క్యాంటీన్ల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అన్న క్యాంటీన్లలో ఈ ప్లేట్లు కడిగే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా సిబ్బందికి సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజేంద్ర, ప్రధానంగా కర్నూలులో మున్సిపల్ కమిషనర్ గా చెల్లా ఓబులేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, నగరంలో ఎక్కడ కూడా ఈ చెత్త లేకుండా కూడా చూడాలని చెప్పి కూడా అందరికీ సిబ్బంది, కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత కాదు, నగరంలో ప్రజలు కూడా దీనిలో భాగం కావాలని చెప్పి కూడా సూచిస్తా ఉన్నారు.
రెడ్డిక రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కడెం మండలం వేమగిరి గ్రామంలో 4.70 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం 2 ఏళ్ల నామకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే గోరంట్ల డోర్ టు డోర్ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఏదైతే రాజమండ్రి రూరల్ కి సంబంధించి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రస్తుతం 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం పేరుతో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు వేమగిరి ప్రాంతంలో పూర్తిగా ప్రస్తుతం పర్యటిస్తున్న పరిస్థితులనే ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ముఖ్యంగా కూటమి పాలన మొదలైన దగ్గర నుంచి 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల్ని ఒకవైపు ప్రారంభోత్సవం చేస్తూ పూర్తిగా కూడా తర్వాత కొత్త పనులకు కూడా శ్రీకారం చుడుతూ శంకుస్థాపనలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించి అలాగే మహాత్మా గాంధీ నరేగా నిధుల సంబంధించి పూర్తిగా కూడా 5 కోట్ల రూపాయలతో అటు వేమగిరి తోట కావచ్చు, వేమగిరి గట్టు కావచ్చు, దేవి జనార్దన్ నగర్ కావచ్చు, జక్కంపూడి నగర్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు చాలా రోజుల నుంచి ఈ పనులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిని శరవేగంగా పనులు అయితే ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గోరంట్ల తన పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వ పాలనపై కూడా ప్రజలందరూ చాలా ఆనందదాయకంగా ఉన్నారని, పూర్తిగా కూడా అన్ని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వాడవాడలా కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమం అన్నది ప్రతి ఇంటికి అది అందుతూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ ఈ అభివృద్ధిని మరింత చేసి చూపాలి, పూర్తిగా కూడా రాబోయే పుష్కరాలకి మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా గోరంట్ల బుచ్చే చౌదరి అక్కడ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వేమగిరి గట్టు ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టలేదు. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా గతంలో అక్కడ 3 సార్లు ఆయన్ని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి గంట వేమగిరి ప్రాంత ప్రజలకు ఉన్నా సరే అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల గడిచిన 15 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేపట్టడానికి ఈ టెక్నికల్ సమస్యలు ఆటంకంగా ఉండేవి. అయితే వాటిని అన్నింటినీ అధిగమించి తాజాగా ప్రస్తుతం 5 కోట్ల రూపాయల నిధులతోటి పూర్తిగా కూడా ఒక గ్రామ పంచాయతీ, మహాత్మా గాంధీ నరేగా నిధులు ఏవైతున్నాయో వాటి నుంచి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే 3 నెలల్లో కంప్లీట్ చేసి వేమగిరి ప్రజలు తమకు ఓటు హక్కు కల్పించి 3 సార్లు అఖండ విజయం అందించినటువంటి ప్రజలకి అభివృద్ధిని తిరిగి మీకు కానుకగా ఇస్తానంటూ కూడా ప్రస్తుతం ఆయన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ 2 ఏళ్ల పాలన అభివృద్ధిపై వివరిస్తూ ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే స్పాట్ లోనే పరిష్కారం చేస్తూ అధికారుల్ని అక్కడికక్కడే సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఇంటి దగ్గర కూడా బ్రహ్మరథం పడుతూ హారతలు పడుతూ మహిళలందరూ కూడా ఆయన స్వాగతిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి గోరంట్ల బుచ్చే చౌదరికి వేమగిరి ప్రాంతం చాలా పట్టున్న ప్రాంతం కాబట్టి తొలుత నుంచి కూడా అక్కడ టెక్నికల్ ఇష్యూలను అన్నింటినీ కూడా అధిగమించి అభివృద్ధి చేయాలన్నది గతంలో హామీలు ఇచ్చారు. 2 ఏళ్లకి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు అన్నింటినీ అధిగమించి పూర్తి స్థాయిలో అభివృద్ధికి పనులకు శ్రీకారం చుట్టడం, కొన్ని నాటికి ప్రారంభోత్సవం కూడా చేశారు. చాలా చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో గతంలో ఎన్నికల సమయంలో హామీలు పూర్తిగా కూడా అమలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రూరల్ ప్రాంతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఉప ముఖ్యమంత్రి శాఖగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామ పంచాయతీ నిధులను కూడా వెచ్చిస్తూ భారీగా అయితే ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణం, పెద్ద డ్రైనేజీల నిర్మాణం, గతంలో చిన్నపాటి డ్రైనేజీలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం వెడల్ప్ చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణం అలాగే గ్రామం నుంచి కూడా హైవేకి పూర్తి రోడ్ల అనుసంధానం కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కలవట్ల నిర్మాణం కూడా ఎప్పటి నుంచో ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిలబడిపోవడంతో చాలా మురుగునీరు కూడా రోడ్లపై చేరే పరిస్థితుల నుంచి పూర్తిగా కూడా వేమగిరి స్వచ్ఛ వేమగిరిగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించి ఎలక్ట్రికల్ ఆటో వాహనాలను కూడా ఈ రోజు ఆయన వేమగిరి కోసం ప్రత్యేకించి 10 వాహనాలు కేటాయించడం, వాటిని ప్రారంభించడం కూడా జరిగింది. అభివృద్ధి అంటే వేమగిరి ఒక ఉదాహరణగా మారుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేమగిరిని ఒక మోడల్ విలేజ్ గా అయితే తీర్చిదిద్దుతాను ఖచ్చితంగా అంటూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. గతంలో ఆ హామీలకు తగ్గట్టే ఇప్పుడు పనులు కూడా కొన్ని పూర్తయ్యాయి, మరి కొన్ని 3 నెలల్లో పూర్తిగా పూర్తి చేస్తామంటూ కూడా మరి ఆయన చెప్తూ కూడా కరపత్రాలు అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమాన్ని వివరిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది కాబట్టి
కూటమి ప్రభుత్వ పాలనకి మీరు కట్టుబడి ఉన్నాను, నేను ఖచ్చితంగా హామీలన్నీ కూడా నెరవేర్స్తానంటూ డోర్ టు డోర్ కార్యక్రమం అయితే ప్రస్తుతం విజయవంతంగా రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా లోయ ప్రాంతాల గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది ప్రాచీన ధింసా నృత్యం. తరతరాలుగా వస్తున్న ఈ కళారూపాన్ని గిరిజన మహిళలు ఉత్సాహంగా ప్రదర్శిస్తుండగా పురుషులు సాంప్రదాయ వాయిద్యాలతో వారికి తోడుగా నిలుస్తారు. వలయాకారంలో అడుగులు వేస్తూ చేసే ఈ నృత్యం గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పూర్వీకుల నుంచి వస్తున్న కళను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. ప్రాచీన ధింసా నృత్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. కొండ ప్రాంతాల్లో చేసే గిరిజనుల నృత్యమే దింసా. ఈ దింసాకి అద్భుతమైన చరిత్ర ఉంది, అపూర్వమైన ఘనత కూడా ఉంది. ఈ దింసాకు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే మహిళలు చేస్తూ ఉంటారు. ఈ దింసాకు సంబంధించి మహిళలు మాత్రమే ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. చాలా వరకు అపూర్వమైన నృత్యం అని కూడా చెప్తారు. ఈ నృత్యానికి ఘన చరిత్ర ఉండడమే కాకుండా చాలా పెద్ద చరిత్ర ఉందని కూడా చెప్తూ ఉంటారు. వీరు దాదాపు ఒక 15 నుండి 20 మంది మహిళలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి నృత్యానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు వారు ఉన్నారు. సార్, ఈ నృత్యం ఎంత ప్రాచీన కాలం నాటిది? నా పేరు గుజ్జలి కృష్ణమూర్తి అండి. ఇది పల్లెల్లో ఉన్నాయి దింసా అనేది. మనకి 12 పండుగలు ఉంటాయి. గత పూర్వ ఆది కాలం నుండి ఇప్పుడు దాకా ఈ దింసా అనేది ప్రతి పల్లెల్లో ఉండే. కానీ మన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చొంపి గ్రామం నుండి అయితే మన పట్టణ ప్రాంతంలో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి ఈ చొంపి గ్రామం నుండి ఈ దింసా అనేది మొదలైకొని ఇప్పటికి సుమారు పబ్లిక్లో పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ అవ్వడానికి ఈ 12 రకాల దింసా గంట సేపు చేస్తారు. ఇందులో పెద్ద దింసా, చుట్టి సంబూర్ నచ్చని, కుంద దింసా, గొడ్డిపేట, నొంది దింసా, బాగ్ దింసా, ఈ రకాలుగా ఒక 10-15 రకాలు ఉన్నాయండి. ఇది మనకి ప్రతి 12 పండగలకి మన ఆచారాలు కట్టుబొట్టు సాంప్రదాయాల పరకంగా వారు వేసుకున్నది ఈ దింసా అనేది ఇలాగా పబ్లిక్ అవ్వడానికి. ఈరోజు నేషనల్ లెవెల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అవ్వడానికి మొదట ఈ దింసానండి. ఇంతవరకు ఈ దింసా ఇంత నేషనల్ లెవెల్ వెళ్ళడానికి గిన్నిస్ బుక్ వెళ్ళడానికి కారణం అయితే అయింది. కానీ మాకి ఒక ఐటీడీఏ నుండి లేకపోతే మన రాజధాని నుండి మనకి ఒక ఐడెంటిటీ కార్డు కానీ మనకి వాళ్ళు పబ్లిక్ నుండి మాకు ఇప్పిస్తే ఎక్కడైనా వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు మీ ప్రాంత గిరిజన ప్రజలు మీరు అందరూ చదువుకుంటున్నారా? వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారండి. చదువుకోవడానికి ఈ దింసా నుండి మనకి ఎప్పుడో దింసా వస్తుంది. కానీ మనకి నిత్యము దింసా అనేది మనకి కల్పిస్తే మంచిది అన్నమాట. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి మరి ఆభరణాలు ఉండాలి, మనకి బాధ వాయిద్యాలు అది కూడా మనకి మన గవర్నమెంట్ నుండి లేకపోతే ఐటీడీఏ నుండి మనకు సప్లై ఇస్తే బాగుంటుంది అనేసి. ఆ విధంగా మనకి ఇలా ఉంటే బాగుంటుంది. మనము సాంప్రదాయ ప్రకారంగా మన కట్టుబొట్టు లేకపోతే ఈ ఐటమ్స్ మనకు ఉండట్లేదండి. దాన్ని మనకి ప్రొవైడ్ కంపల్సరీ మనకి ఐటీడీఏ కానీ ఐటీడీఏ వాళ్ళు ప్రోత్సహించి మన కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ వాళ్ళందరూ సహకరిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు తీసుకెళ్ళడం అయితే జరిగింది, కాదనట్లేదు. మనకి మాత్రము ఇంకా వాళ్ళకి గుర్తింపు కార్డు అంటూ లేదనమాట. సో చూసారు కదా, ఈ నృత్యానికి అద్భుతమైన చరిత్ర ఉందని చెప్తున్నారు. దాదాపు 15 నుండి 20 మంది మహిళలు చేస్తూ ఉంటారు, మగవారు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఈ దింసాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకే ఫామ్ ఆఫ్ డాన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. వీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఒకరు వేసింది మిగతా 15 మంది వేస్తూ ఉండాలి. వీళ్ళు ధరించిన చీర నుండి వీరు ధరించే జ్యువెలరీ వరకు ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి ఈ దింసా అనే నృత్యానికి ఇంత పేరుగాంచిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆ గిరిజన ప్రాంతానికి చెందిన వారు. వీరందరూ కూడా ఇప్పుడు ఉత్తమ చదువులు కూడా చదువుతూ ఉన్నారు, ఉత్తమ రీతిలో కూడా వెళ్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.
ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రైలు రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముఖ చిత్రాన్ని మార్చేలా 300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర యార్డ్ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. నూతనంగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు జరగనున్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు ప్రతిరోజు దాదాపు 80,000 మంది ప్రయాణికులతో 110కి పైగా రైళ్ల రాకపోకలతో ఈ జంక్షన్ నిత్యం బిజీగా ఉంటుంది. అయితే నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పీక్ అవర్స్లో స్టేషన్లో ప్రాంగణం తీవ్ర రద్దీతో తలలెల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రైల్వే శాఖ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఆధునిక సదుపాయాలు కలిగిన ఒక ప్రపంచ స్థాయి మోడల్ కలిగిన రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దేందుకు అయితే రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ని మరింత ఆధునీకరిస్తూ ప్రజలకి ప్రయాణికులకి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మంచి సర్వీస్ అందించాలని కూడా ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తుంది. దాదాపు ప్రస్తుతానికి అయితే ఉన్న 8 ప్లాట్ఫామ్లు మరొక 6 ప్లాట్ఫామ్లు పెంచే దిశగా కూడా రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పనులు కూడా దీని వేగవంతం అయ్యాయి. ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలు కలిగిన ఒక మోడల్ రైల్వే టెర్మినల్ అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు కూడా వేగవంతం అయ్యాయి. సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డ్ పునర్వ్యవస్థీకరణ రీమోడలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ స్టేషన్ లో మౌలిక వసతులు కల్పిస్తున్న దాదాపు 299 కోట్ల భారీ ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇది ఒక కీలక మైలురాయిగా ఉండబోతుందని చెప్పి కూడా మనం చూడొచ్చు. విశాఖ రైల్వే స్టేషన్ భవిష్యత్తు మార్చిపోయి ఈ కీలక ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పనులు కూడా చాలా వేగవంతమై ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ యాక్టివిటీ సంబంధించి కూడా పనులు అయితే వేగవంతమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. కొత్త లైన్ల విస్తరణ కూడా జరుగుతుంది. ఇటీవలే రైల్వే జోన్ సంబంధించి ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా ఇటీవల ప్రారంభమై ఈ నేపథ్యంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరు అందుకున్నాయి. దీనికి సంబంధించి పెరుగుతున్న జనాభా కావచ్చు, లేదా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న ఈ 6 ఏదైతే 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయో దాన్ని విస్తరించే పనులు కూడా చేపట్టారు. మరొక 6 అదనపు ప్లాట్ఫామ్లు కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. మరో 6 కొత్త ప్లాట్ఫామ్ రావడంతో రైళ్లు కూడా సర్వీస్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రైళ్ల రాకపోకలు వేగాన్ని పెంచేందుకు కూడా వీలుగా యార్డ్ లోనే కొత్తగా మరొక 6 లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా క్రాసింగ్ సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం క్రాసింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపు రోజుకి 113 రైళ్లు విశాఖ మీదుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ పెంచడం వల్ల రైల్వే సంబంధించి క్రాసింగ్ సంబంధించి ఆ సమస్య అయితే తొలగే ప్రసక్తి ఉంది. వందే భారత్ లాంటి ట్రైన్స్ కూడా అవి హైదరాబాద్ వచ్చే సమయంలో నైట్ టైం వైజాగ్ చేరుకునే సమయంలో కూడా ఈ క్రాసింగ్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఎర్లీగా విశాఖ స్టేషన్ చేరుకున్నప్పుడు కూడా ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడంతో ఆ స్టేషన్ బయట యార్డ్ దగ్గర కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి వాటిని కూడా చెక్ పెట్టాలంటే ప్లాట్ఫామ్ లో పెంచాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విశాఖ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ప్రథమంగా కొత్త రైల్ లైన్ సంబంధించి ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల కొత్త రైల్వే జోన్ కూడా కార్యకలాపాలు ఇప్పుడు విశాఖ వేదికగానే కొత్త జోన్ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త రైలు ప్రవేశపెట్టేందుకు కూడా ఆస్కారం ఉంది. కొత్త రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత విశాఖ నుంచి బెంగళూరుకి కొత్త రైలు ఏదైతే వందే భారత్ స్లీపర్ కోచ్ ను కూడా అందుబాటులో తెచ్చేందుకైతే ప్రపోజల్ కూడా ఈ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఆ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే కొత్తగా ఏర్పడిన ఈస్ట్ కోస్ట్ జోన్ లో అయితే విశాఖ నుంచి బెంగళూరు వైపు నడిపేందుకు వందే భారత్ రైలు కూడా ప్రతిపాదన పెట్టింది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, కొత్త జోను. ఈ నేపథ్యంలో అది ఆమోదం తెలిపిన వెంటనే ఈ స్లీపర్ వందే భారత్ రైలు కూడా విశాఖ నుండి బెంగళూరుకు వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు 299 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమం అయితే విశాఖ రైల్వే స్టేషన్ లో ఊపందుకునే చెప్పొచ్చు. ప్లాట్ఫామ్లు విస్తరణతో పాటు ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులు కావచ్చు, ప్రజలకు కావచ్చు మెరుగైన సేవలు అందించేందుకు చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లు సర్వీస్ పెంచే అవకాశం ఉంటుంది. యార్డు
ఉండిపోయి యాడ్లోనే నిలిచిపోయిన రైలు అన్ని కూడా సమయానికి ఆ స్టేషన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు చాలా అది ఈజీగా ఉంటుంది. మరోవైపు అనేక ఇండస్ట్రీస్ కూడా విశాఖ అవుతుంది. ఈ తరుణంలో ప్రయాణికులకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ విస్తరణతో పాటు ఆ స్టేషన్ కూడా లోపల ఎస్కలేటర్లు కావచ్చు, ప్లాట్ఫామ్ సంబంధించి ఆధునికానికి సంబంధించి కానీ ఒక ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా తరహాలో ఉంటుందో అదే తరహాలో విశాఖ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ తరహాలోనే మొత్తం ఇండోర్ అంతా కూడా రెడీ చేసిన ప్రణాళిక చేస్తా ఉన్నారు. దీని పనులు అయితే వేగవంతమయ్యాయి. జ్ఞానాపురం వైపు మరొక 6 ప్లాట్ఫామ్, అంటే ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫామ్లు మరొక 6 ప్లాట్ఫామ్, దాదాపు 14 ప్లాట్ఫామ్ అయితే రెడీ అయింది కదా, దాదాపు సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అవి త్వరలోనే వస్తే ఖచ్చితంగా ప్రయాణికులకి అయితే అది చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా విశాఖ వాసులు కోరుకుంటే త్వరతగిన పనులు కూడా వేగవంతం చేయాలని కూడా విశాఖ ప్రజలు కోరుకున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. అత్యధిక ఆధునిక సదుపాయాలు ఇక విశాఖ ఆర్యలోవలో పెద్ద పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు కలకలం రేపాయి. పులి కనిపించిందన్న సమాచారంతో పోలీసులు, అటు విశాఖ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే పులి సంచరించిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మాకు 112 కాల్ వచ్చింది. ఇక్కడ చిన్నగదిరి ఏరియాలోనే కొండ ప్రాంతంలోని ఒక టైగర్ గన్ సంచరిస్తున్నట్లుగా ఒక వ్యక్తి చూశారని చెప్పి కాల్ వచ్చింది. ఆ కాలర్కి ఫోన్ చేస్తే అతని పేరు అప్పలరాజు అని, అతను సిమెంట్ వ్యాన్ డ్రైవర్ అని చెప్పి అన్నాడు. ఆ కాలర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను అడిగితే నాకు ఇంకొక అతను రాజు అన్న వ్యక్తి చెప్పాడు సార్, అతను దాంట్లో మొబైల్ ఫోటో కూడా తీశాడు సార్, మాకు చూపించాడు, అందులో అతను భయపడిపోయాడు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత అక్కడ కళాశీల అందరిని అడిగితే మేము ఎవరో చూడలేదు సార్, అతను మాత్రమే చూశారని చెప్తున్నారు. ఆ తర్వాత రాజు అనే వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతనితో మాట్లాడితే అతను జస్ట్ అక్కడ కళాశీలకి కో డ్రైవర్స్కి రన్నింగ్ చేయడానికి జస్ట్ ఏఐలో క్రియేట్ చేసిన ఆ ఫోటోని అతను షో చేయడం జరిగింది. అతను ఐడెంటిఫై చేసి తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఇది ఏదైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందో ఇది అంతా కూడా ఈ వీడియో కానీ మెసేజ్ కానీ ఇవంతా కూడా ఫేక్ అండి. దయచేసి ఈ పులి సంచరిస్తున్న